Good morning to one and all. Today, I would like to explain numerical analytical skills paper, which is in fourth semester. Today, I would like to discuss the topic ages. What is the ages? In previous class we discussed ratios and proportions. Without ratios and proportions topic, can't find out these ages. మీకు ఆ యొక్క రేషియోస్ ప్రపోర్షన్స్ యొక్క కాన్సెప్ట్ అనేది అర్థం కాకపోతే ఈ యొక్క ఏజెస్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ని క్లియర్గా కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఆ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమైతే ఈ యొక్క ఏజెస్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఏజెస్ అంటే మీనింగ్ ఏంటి తెలుగులో? వయసు. సో మనం ఈ చాప్టర్స్లో మనం ఏం నేర్చుకుంటామంటే గురించి నేర్చుకుంటాం. డైలీ లైఫ్లో అంటే మనకన్నా చెల్లి లేకపోతే తమ్ముడు లేకపోతే మన మదర్గా ఏజెస్ని ఫైండ్ అవుట్ చేయమని మనకి క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఫాదర్కి మదర్కి లేకపోతే సిస్టర్ బ్రదర్కి లేకపోతే ఫ్రెండ్స్కి లేకపోతే ఎవరి యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరితో ఒకటి ఏజ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తారనమాట క్వశ్చన్లో. సో క్వశ్చన్లో ఏమడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రియల్ లైఫ్లో చూసుకున్నట్లయితే ఫాదర్కి మనకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? సమ్ ఎక్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ చెప్తామంటే హెన్స్ ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ 5 years తర్వాత మన ఏజ్ ఎంత, లేకపోతే బిఫోర్ అంటే అయిపోయిన సంవత్సరంలో మన యొక్క ఏజ్ ఎంత ఉంటుంది. ఇలా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ యొక్క ఏజెస్ అనేది చదువుతుందన్నమాట. సో మనం క్లియర్గా కొన్ని పాయింట్స్లో ఉండాలి. ఏంటి ప్రజెంట్ అంటే ఏంటి, ఆఫ్టర్ అంటే ఏంటి, ఎగో అంటే ఏంటి, బిఫోర్ అంటే ఏంటో మనకి క్లియర్ కాన్సెప్ట్ అనేది వాటి మీద కొంచెం క్లారిటీ ఉంటే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఏజెస్ నుంచి మనకి ఎగ్జామినేషన్లో మేబీ 1 or 2 మార్క్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. కాన్సెప్ట్ వెళ్ళే ముందు సమ్ బేసిక్స్ పాయింట్స్ అనేది నేర్చుకోండి. అదేంటంటే ఫస్ట్ ఆఫ్టర్ కానీ హెన్స్ ఏదో కానీ మనకి క్వశ్చన్లో ఆఫ్టర్ లేకపోతే హెన్స్ అని ఎప్పుడు యూజ్ చేసినా మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఏజ్కి ప్లస్ యాడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ రాజు ఉన్నాడు. రాజు ఆఫ్టర్ 5 years అన్నాడంటే ప్రజెంట్ ఏజ్ ఇప్పుడు రాజుకి 10 ఉందనుకోండి. ఆఫ్టర్ 5 years అన్నారు కాబట్టి ప్లస్ 5 యాడ్ చేస్తాం. రాజు ఏజ్ ఏమో 10 years ఉందంట ప్రజెంట్. ఆఫ్టర్ అంటే ఏంటి? నెక్స్ట్ అంటే ప్లస్ యాడ్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్లస్ సింబల్. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఆఫ్టర్ అన్నా లేకపోతే హెన్స్ అన్నా ప్లస్ యాడ్ చేయాలి. ఆఫ్టర్ సమ్ ఎక్స్ ఇయర్స్ లేకపోతే సమ్ ఇయర్స్ అన్నప్పుడు 5 years అన్నాడా, 10 years అన్నాడా, 11 years అన్నాడా, లేకపోతే ఇన్ని ఇయర్స్ అయినా కానీ ఆఫ్టర్ కానీ ఎన్స్ కానీ మీకు క్వశ్చన్లో కనబడగానే ఏం చేస్తారు? ప్లస్ చేయాలి. నెక్స్ట్ ఎగో కానీ బిఫోర్ కానీ అన్నారనుకోండి. ఎగో అంటే బిఫోర్ అయిపోయిన దాన్ని మనం ఏమంటాం? బిఫోర్ అన్నాం కదా. ఎగో అన్నా కూడా అయిపోయిన దాన్ని సంబోధించడానికి ఏం చెప్తాము? ఎగో బిఫోర్ అని చెప్తాం అనమాట. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మైనస్. ఫర్ ఎగ్జాంపుల్గా
Lata present age is 20 and before 5 years age, before 3 years అయిన తర్వాత తన ఏజ్ ఎంత ఉంది అని మెన్షన్ చేసి క్వశ్చన్లో అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? తన ఏజ్ ఎంత? 20 years. బిఫోర్ 3 years ఉన్నారు కాబట్టి నేను మైనస్ చేసుకుంటాను. అంటే 3 years బ్యాక్ తన ఏజ్ ఎంత అవుతుంది? ఇప్పుడు 17 years అవుతుంది. అంటే మనం క్లియర్గా ఉండాలి. ఈ 4 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి సెపరేట్గా కొన్ని బేసిక్స్ అనేది ఏమి ఉండదండి. మీకు రేషియోస్ ప్రపోర్షన్స్ కనుక వస్తే ఈ యొక్క 4 వర్డ్స్ కనుక మీకు క్లారిటీ వస్తే కనుక మన ఏజెస్ అనేది సింపుల్గా ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఆఫ్టర్ అన్నా హెన్స్ అన్నా మీరు క్వశ్చన్లో అంటే క్వశ్చన్ ఇచ్చాము, మనం ప్లస్ యాడ్ చేయాలి. ఏజ్కి ప్లస్ యాడ్ చేసి తీసుకోవాలి. అలాగే క్వశ్చన్లో మనకి ఎగో అన్నా బిఫోర్ అన్నా మనం ఏం తీసుకుంటాం? ఇచ్చిన ఏజ్కి సమ్ మైనస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇవి క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు వీటి మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం కొంచెం టఫ్గానే ఉంటుందండి, అంటే అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇది ఈజీయే, కొంచెం ఆలోచిస్తే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. ఫస్ట్ క్వశ్చన్, Rajiv is after 15 years will be 5 times his age 5 years back. What is present is? ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? క్లియర్గా కాన్సెప్ట్ వినండి. ఏంటంటే రాజీవ్ ఏజ్ ఆఫ్టర్ 15 years. ఆఫ్టర్ అంటే ఏం చెప్పాను మీకు? ప్లస్ యాడ్ చేయండి. రాజీవ్ 15 సంవత్సరాల తర్వాతంట ఈ విల్ బి 5 times హిస్ ఏజ్ 5 years బ్యాక్. ఆఫ్టర్ 15 years తర్వాత నెక్స్ట్ అయితే 5 years బ్యాక్ తన ఏజ్ ఎంత ఉందంట? 5 times ఉందంట. మనల్ని ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే వాట్ ఈజ్ ప్రజెంట్ ఏజ్? ప్రజెంట్ తన యొక్క ఏజ్ ఎంత ఉంది? 5 years బ్యాక్ ఏమో 5 times ఉందంట తన ఏజ్. అంటే ఇండైరెక్ట్గా ఇచ్చారు మనకి ప్రజెంట్ ఏజ్ ఎంతో కనుక్కోమంటున్నారు అనమాట. సో ఆఫ్టర్ మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ రాజీవ్ ఏజ్ నేను ఎక్స్ అనుకుంటాను. రాజీవ్ ఏజ్ ఎంత? ప్రజెంట్ అన్నాను కాబట్టి ఎక్స్, ఎంతో మనకి తెలియదు. సో దాన్ని నేను ఎక్స్ అనుకున్నాను. సో రాజీవ్ ఆఫ్టర్ 15 years. ఆఫ్టర్ అంటే ఏం చెప్పాను మీకు? యాడ్ చేయమని చెప్పానా? రాజీవ్ ఆఫ్టర్ 15 years ఎంత మనకి ఎంత అవుతుంది? ఇయర్స్ ఈక్వల్ టు ప్రజెంట్ ప్లస్ 15 years. ప్రజెంట్ ఏంటో మనకి తెలియదు. ప్రజెంట్ ఏమనుకున్నామా? ఎక్స్ అనుకున్నాం. అలాగే 15 years ఆఫ్టర్ 15 years ఇప్పుడున్న దానికి 15 సంవత్సరాలు కలిపితే, అందుకు నేను ఈక్వేషన్ ఏమనుకున్నాను? ఎక్స్ ప్లస్ 15. సో
సో క్లియర్గా అర్థం చేసుకోండి. ఏంటంటే మనకి ఆఫ్టర్ అని మెన్షన్ చేశారు, ప్రజెంట్ ఏంటో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాను. తర్వాత దానికి ఆఫ్టర్ 15 అన్నారు కాబట్టి ప్లస్ యాడ్ చేశాను. సో క్లియర్ దట్ ఈక్వేషన్. ఇంకేం చెప్తున్నారు, రాజు ఏజ్ 5 years బ్యాక్ ఎలా ఉందంటే 5 టైమ్స్ ఉందంట. సో అది కూడా రాయండి. రాజు ఏజ్ 5 years బ్యాక్ 5 times. అంటే 5 years బ్యాక్ తన ఏజ్ ఎలా ఉంది, 5 times ఉందంట. అంటే మనకున్న ప్రజెంట్ ఏజ్ కి 5 years బ్యాక్ అంటే మైనస్ కదా మనం వేసుకుంటాం, మైనసేనా. సో తన ఏజ్ ఎంత ఉంది, 5 times ఉందంట. 5 into x minus 5 ఏంటిది, 5 years బ్యాక్ 5 times ఉంది. ఇదేంటి ప్రజెంట్ ఏజ్ 5 years బ్యాక్ కాబట్టి గణితశాస్త్రం కాబట్టి మైనస్ ఇంటూ 5 టైమ్స్ ఉంటుందని చెప్పాడు. సో 5 అందుకనే 5 తో ఇంటూ చేస్తారు. సో క్లియర్ అండి. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఆఫ్టరా ఎగోవా బ్యాకా అని గుర్తుపెట్టుకుంటే మనం ఈక్వేషన్స్ ఈజీగా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు కంపేర్ చేయండి. ప్రజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఆఫ్టర్ ని బిఫోర్ ని కంపేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్టర్ 15 years ఎంత ఈక్వేషన్, x plus 15 ఈక్వల్ టు 5 years బ్యాక్ ఎలా ఉంది, 5 into x minus 5. సో ఎందుకు ఈ ఆఫ్టర్ బ్యాక్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ప్రజెంట్ ఎన్ని ఇయర్స్ మనకి రాజుకి ప్రజెంట్ ఎన్ని ఇయర్స్ తెలియదు కాబట్టి నేను కంపేర్ చేస్తున్నాను. ఏమేమి కంపేర్ చేస్తున్నాను, ఆఫ్టర్ 15 years ని అలాగే 5 years బ్యాక్ ని ఈక్వేషన్స్ ని కంపేర్ చేస్తే నాకు కావాల్సిన ప్రెసెంట్ ఇయర్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. x plus 15 ఈక్వల్ టు 5 తో మల్టిప్లై చేస్తే 5x minus 5 5 25. సో x కి వెళ్తే ఏమవుతుంది, 15 ఈక్వల్ టు 5x మైనస్ ఈ 25 ఇటు సైడ్ వస్తే మనకి ప్లస్ 25 4x. సో 5x లో నుంచి 4x తీసేస్తే మనకి ఏమవుతుంది, x ఈక్వల్ టు 25 ప్లస్ 15 యాడ్ చేస్తే ఎంత మనకి 40. 4x ఈక్వల్ టు 40. x ఈక్వల్ టు ఎంత మనకి 40/4. x ఏమవుతుంది 10 ఎందుకంటే 10 టైమ్స్ కదా. సో రాజీవ్ ప్రెసెంట్ ఏజ్ ఈజ్ 10 years. రాజు ప్రెసెంట్ ఏజ్ ఏమవుతుంది 10 years అవుతుంది. సో ఎలా చేసాం మనం, ఏమీ చేయలేదు, ఏ కొత్త ఈక్వేషన్స్ కూడా మనం చేయలేదు. కానీ మనకి ఆఫ్టర్ అలాగే బ్యాక్ మనకి డిఫరెన్స్ తెలిస్తే మనం క్లియర్గా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ ఏం చెప్పారు క్వశ్చన్ లో, రాజీవ్ ఏజ్ ఆఫ్టర్ 15 years విల్ బి 5 times his age 5 years back. వాట్ ఈస్ ప్రజెంట్ ఏజ్, ప్రజెంట్ ఏజ్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి 15 years తర్వాత అలాగే 5 years బ్యాక్ ఏజ్ ఎలా ఉందో సమ్ డేటా ఇచ్చి మనకి చూపించారు. సో మనం ఇప్పుడు ఏం చేయమంటున్నారు, రాజీవ్ యొక్క ప్రజెంట్ ఏజ్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే రాజీవ్ ఏజ్ నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఎందుకు ఎక్స్ అనుకుంటున్నానంటే తన యొక్క ఏజ్ నాకు తెలియదు ప్లస్ దాన్నే మనం ఫైండ్ అవుట్ చేయాలి. రాజీవ్ ఏజ్ ఆఫ్టర్ 15 years ఎలా ఉంటుంది, ప్రెసెంట్ ఏజ్ ప్లస్ ఎట్ ద సేమ్ టైం 15 years ని యాడ్ చేయాలి. ఆఫ్టర్ అంటే తర్వాతే కదా, ఆఫ్టర్ అన్నారు కాబట్టి నేను ప్లస్ 15 యాడ్ చేశాను. నెక్స్ట్
రాజీవ్స్ ఏజ్ 5 years బ్యాక్ 5 times. అంటే 5 years బ్యాక్ తన ఏజ్ ఎలా ఉందంట 5 times ఉందంట. సో దానికోసం 5తో ఇంటూ చేయాలా ఇంటూ ఎక్స్ ప్రజెంట్ ఏజ్ మైనస్ ఎందుకు చేశారు బ్యాక్ అంటున్నాం కాబట్టి -5. సో నాకు ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ కావాలి. ప్రజెంట్ ఏజ్ కావాలంటే అంటే ఆఫ్టర్ అలాగే బ్యాక్ కంపేర్ చేస్తే నాకు ప్రజెంట్ ఏజ్ అనేది వస్తుంది కాబట్టి సో కంపేర్ చేశాను నేను ఈక్వల్ చేశాను. అప్పుడు ఏమవుతుంది x+15 ఈక్వల్ టు అంటే ఈ ఏజ్ ఆఫ్టర్ 15 years అలాగే 5 years బ్యాక్ ఏమవుతుంది 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5. సో 5తో దీన్ని ఇంటూ చేస్తాను ఏమవుతుంది 5x మైనస్ 25. సో ఏమవుతుంది ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి పాజిటివ్లో తీసుకుంటాను. సో ఈ ఎక్స్ ని సైడ్ తీసుకొచ్చి 25 అటు సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది 25 ప్లస్ 15 ఈక్వల్ టు 5x మైనస్ 4x ఈక్వల్ టు ఏమవుతుంది 4x ఉంటుంది. అలాగే 25 ప్లస్ 15 యాడ్ చేస్తే మనకి ఎంత 40 అయితే మనకి x వాల్యూ కావాలి. x ఈక్వల్ టు ఏమవుతుంది 4 ఇటు సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది కదా 40/4 అంటే x ఈక్వల్ టు 10. ఎందుకంటే 4 టేబుల్లో 40 టైమ్స్ 10 టైమ్స్ కాబట్టి సో x వాల్యూ ఎంత వచ్చింది మనకి 10. x అంటే ఏంటి మనకి ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రాజీవ్. సో రాజీవ్ ఏజ్ ఎంత ఇప్పుడు 10 years. సో మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో క్లియర్ అండి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అర్థం చేసుకుంటే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Second question. One year ago, the ratio of Gavras and Sachin age was ఎలా ఉంది 6:7 respectively. Four years hence, their ratio will be 7:8. How old is Sachin? ఇక్కడ ఏమడిగారు క్వశ్చన్లో మన క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఏం ఇచ్చారు క్వశ్చన్లో 1 year ago అంటే ఏం చేయాలి మీరు 1 year ago the ratio of
Gaura's and Sachin age was 6:7 respectively. 4 years hence, their ratio will be 7:8. How old is Sachin? ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఎవరు? గౌరాస్ అలాగే సచిన్ ఉన్నారంట. వాళ్ళ యొక్క ఏజ్ ఎగో ఎగో అన్నారు కాబట్టి ఏంటి? బ్యాకే కదా. అంటే 1 year బ్యాక్ వాళ్ళ రేషియో ఎలా ఉంది? 6:7 కింద ఉంది. ఇక్కడ మనకి ఇయర్ లేదు, ఇయర్ యొక్క రేషియో ఇచ్చారు 6:7 రెస్పెక్టివ్లీ. 4 years hence అంటే ప్రజెంట్ 4 years తర్వాత ద రేషియో విల్ బి 7:8. హౌ ఓల్డ్ ఈస్ సచిన్? అంటే 1 year బ్యాక్ వాళ్ళ యొక్క ఏజెస్ యొక్క రేషియో 6:7 ఉంటే 4 years తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ 7:8 కింద ఉందంట. ఓకే, క్లియర్. నా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? హౌ ఓల్డ్ ఈస్ సచిన్? సచిన్ యొక్క ఏజ్ ఎంత ఇప్పుడు అని క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సొల్యూషన్. ఇక్కడ మనకి 1 year ఎగో సచిన్ అలాగే గౌరాస్ యొక్క రేషియో ఎలా ఉంది? గౌరాస్ ఏజ్ ఎలా ఉంది? 6 years ఉంది. అలాగే సచిన్ యొక్క ఏజ్ ఎలా ఉంది? సచిన్ ఏజ్ ఎలా ఉంది? 7x. సో అసలు ప్రజెంట్ ఏజ్ ఏగో అంటే బ్యాక్ కదా, అది పక్కన పెట్టండి. ప్రజెంట్ ఏజ్ గౌరాస్ ఏజ్ 6 అలాగే సచిన్ ఏజ్ 7. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? గౌరాస్ 4 years హ్యాండ్స్ ఇప్పుడే కదా. సో అది రాయండి. గౌరాస్ ఏజ్ 4 years హ్యాండ్స్. ఇప్పుడు ఏమవుతుంది? 6 + 1 అలాగే +4. ఎందుకంటే ఇక్కడ 1 year అలాగే ఇక్కడ 4 years ఏమవుతుంది? టోటల్గా 6x + 1. ఇక్కడే వేరేసుకోండి డైరెక్ట్గా 1. సచిన్ ఇయర్స్ 4 అలాగే సచిన్ ఇయర్స్ సచిన్ కూడా రాయండి. సచిన్ ఏజ్ 4 years hence ఏమవుతుంది? 7x + 1 + 4 years కాబట్టి 4 నేను యాడ్ చేశాను. హెన్స్ అంటే యాడ్ చేయడమే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ప్రజెంట్ ఏజ్ ఎంత ఉందో ఎవరిది? సచిన్ యొక్క ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీని యొక్క టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 6x + 5 అయినా అలాగే 7x + 5. సో ఇప్పుడు నాకు ఏం తెలిసింది? 4 years హ్యాండ్స్ ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఎలా ఉందంటే 6x + 5 అలాగే 7x + 5 years. ఎవరిది? గౌరాస్ ఏజ్ ఎంత? 6x + 5. సచిన్ ఏజ్ ఎలా ఉంది? 7x + 5 కింద ఉంది. ఇప్పుడు నేను రేషియోస్ అన్నాను కాబట్టి రేషియోని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? వైలో కదా రిప్రజెంట్ చేస్తాము. 6x + 5 గౌరాస్ ఏజ్ అలాగే 7x + 5 ఈక్వల్ టు ఇలా 4 years ఎలా ఉంది? రేషియో 7:8 కింద ఉందంట. 7 రేషియోని ఇలాగే కదా రిప్రజెంట్ చేస్తాం 7/8 కింద. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 6 8 ఎంత? 48x
ప్లస్ 6 8 5 ఎంత 40 ఈక్వల్ టు 7 7 ఎంత 49x అలాగే 5 7 ఎంత 35. సో నాకు ఇప్పుడు x వాల్యూ కావాలి. x అంటే 9x మైనస్ 48x అలాగే 40 మైనస్ 35. ఇప్పుడు 49x లో నుంచి 48x తీసేస్తే ఎంత మనకి x ఈక్వల్ టు 40 లో నుంచి 35 తీసేస్తే మనకి ఎంత x. ఇప్పుడు మనకి ఏమొచ్చింది x వాల్యూ అనేది 5 వచ్చింది అనమాట. సో 5 తో మనకి ఆ యొక్క సచిన్ కానీ లేకపోతే గౌరాస్ కానీ మల్టిప్లై చేస్తే వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎలా ఉంటుందంటే ప్రజెంట్ ఏజ్ ఎంతో మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలి సచిన్ ఫైండ్ అవుట్ చేయాలి. సచిన్ ఎంత 7x ప్లస్ 5 సచిన్ ఏజ్ ఈక్వల్ టు 7x ప్లస్ 5 మనకి x ఎంత వచ్చింది 5 ప్లస్ 5 ఈక్వల్ టు 7 బై 35 ప్లస్ 5 ఈక్వల్ టు 40. అంటే సచిన్ యొక్క ఏజ్ ఎంత మనకి 40 ఇయర్స్ అనేది వచ్చింది. కానీ ఏంటి 1 ఇయర్ అని అడుగుతున్నారు కాబట్టి 7x ప్లస్ 1 5 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ ప్లస్ 1 అయితే మనకి 40 ఇయర్స్ వస్తుంది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే 7x ప్లస్ 1 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 5 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ అయితే 40 అయితే మనకి 1 ఇయర్ ఏమవుతుంది 7x ప్లస్ 1 అంటే సచిన్ x 7x అంటే 7 into 5 plus 1 equal to 35 plus 1 36. అంటే 1 ఇయర్ ఏమో తన యొక్క ఏజ్ ఎలా ఉందంటే 36 ఇయర్స్ 36 ఇయర్స్. అలాగే 4 అంటే 4 ఇయర్స్ తర్వాత ఎలా ఉందంటే తన ఏజ్ 40 ఇయర్స్. కరెక్టే కదా 4 ఇయర్స్ దీని ప్రజెంట్ ఇయర్స్ కి 1 ఇయర్ యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది 4 యాడ్ చేస్తే ఏమవుతుంది 40 కదా. సో మన ఆన్సర్ అనేది కరెక్ట్. అంటే తన యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత 36 4 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది 40. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ అసలు ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో 1 year and the age of Gauras and Sachin age was 6:7 respectively. 4 years hence their ratio will be 7:8. How old is Sachin? సో దానికోసం నేను గౌరాస్ ఏజ్ తీసుకున్నాను. గౌరాస్ ఏజ్ మనకి 1 year age రేషియో ఎంత 1 year రేషియో ఇచ్చారు ఏంటి 6:7. సో 6x ప్లస్ 1 ఎందుకంటే ఏజ్ 1 year ఏజ్ అని ఇచ్చారు కాబట్టి ప్లస్ 1 యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ సచిన్ ఏజ్ కూడా 7:1 7 తో ఉంది కాబట్టి 7x ప్లస్ 1 యాడ్ చేశాను. తర్వాత గౌరాస్ ఏజ్ ఆఫ్టర్ మెన్షన్ ఆఫ్టర్ అని ఉంటాయి కదా ఆఫ్టర్ అంటారు కాబట్టి గౌరాస్ ఏజ్ ప్లస్ 4 ఇయర్స్ ని యాడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది 6x ప్లస్ 1 ప్లస్ 4 ఏమవుతుంది 6x ప్లస్ 5 4 కి ప్లస్ 1 యాడ్ చేస్తే 5 కదా. సో 5 అనేది యాడ్ చేసుకున్నాం. సచిన్ ఏజ్ 4 ఇయర్స్ హెన్స్ అంటే ప్రెసెంట్లీ 4 ఇయర్స్ యాడ్ చేస్తే ఎంత దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి నాకు సచిన్ యొక్క ఏజ్ ని ఫైండ్ అవుట్ చేసాను ఆల్రెడీ ఏంటది 7x ప్లస్ 1 ప్లస్
ఈక్వల్ టు 7x ప్లస్ 5. ఏమవుతుంది? సో నాకు రెండు ఈక్వేషన్స్ తెలుసు. రేషియోస్ లో మనకి ఇస్తే ఎలా కంపేర్ చేస్తామంటే ఎలా కంపేర్ చేస్తాం అంటే ఫస్ట్ గౌడాస్ బై సచిన్. సో మనకి 4 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క రేషియో అనేది ఇచ్చారు ఎంత 7:8. 7:8 నేను ఎలా రిప్రజెంట్ చేస్తాను? ఇలాగే కదా మనం రేషియోస్ ని రిప్రజెంట్ చేస్తాము. రిప్రజెంట్ చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే నాకు ఎంత వచ్చింది? 48x ప్లస్ 40 ఈక్వల్ టు 49x ప్లస్ 35. సో నాకు x వాల్యూ కావాలి. సో 49 మైనస్ దీని సైడ్ తీసుకొస్తే మనకి ఏమొస్తుంది? 48x ఈక్వల్ టు నెక్స్ట్ 40 మైనస్ 35. అప్పుడు ఏమవుతుంది? x ఈక్వల్ టు 5. నాకు x ఈక్వల్ టు ఏమొచ్చింది? 5 వచ్చింది. సో నాకు ఇప్పుడు ఏం కావాలి? 1 ఇయర్ తర్వాత సచిన్ ఏజ్ ఎంతో కావాలి. సో సచిన్ ఏజ్ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. నాకు సచిన్ ఏజ్ ఎంత? అక్కడ 7x ప్లస్ 1. 1 ఇయర్ తర్వాత తన యొక్క ఏజ్ ఎలా ఉంది? 7x ప్లస్ 1. సచిన్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు x5ని 7 into 5 plus 1. 7 5 is 35 plus 1 36. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత తన ఏజ్ ఎంత ఉంటుంది? 40 అనేది ఉంటుంది. ఇలా కాకుండా ఇందాక నేను రబ్ చేస్తాను కదా, ఈ ఈక్వేషన్ లో మనం 5 ని సబ్స్టిట్యూట్ చేసిన మనకి 40 అనేది వస్తుంది అన్నమాట. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం. Third one, Sachin is younger than Rahul, who by 4 years if they age in the respective ratio of 7:9, how old is Sachin? మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఏంటి? సచిన్ ఈస్ యంగర్ దాన్ రాహుల్ బై 4 years if their age are in the respective ratio of 7:9. How old is Sachin? సచిన్ యొక్క ఏజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటారు. అసలు ఫస్ట్ ఏమి ఇచ్చారు? సచిన్ ఈస్ యంగర్ దాన్ రాహుల్. యంగర్ అంటే ఏంటి? చిన్నవాడు. ఎవరికన్నా? సచిన్ రాహుల్ కన్నా చిన్నవాడంట. ఎంత ఎంత చిన్నవాడు? 4 years. ఇఫ్ దేర్ ఏజ్ 4 years చిన్నవాడు. వాళ్ళ ఇద్దరి యొక్క రేషియో ఇచ్చారు, ఏజెస్ రేషియో. ఏమి ఇచ్చారు? రేషియో 7:9 ఇచ్చారు. 7:9 అయితే హౌ ఓల్డ్ ఈజ్ సచిన్? సచిన్ యొక్క ఏజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇలా కూడా అడగొచ్చండి. యంగర్ అంటే చిన్నవాడు, ఎల్డర్ అంటే పెద్దవాడు. ఆల్రెడీ మీకు తెలుసు, కానీ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సచిన్ అంట రాహుల్ కన్నా చిన్నవాడంట. ఎన్ని ఇయర్స్? 4 years చిన్నవాడు. అయితే వాళ్ళిద్దరి యొక్క రేషియో అంటే సచిన్
సచిన్ ఏమో 7:7 అయితే రాహుల్ 8. తన యొక్క రేషియో ఇద్దరి యొక్క ఏజెస్ రేషియోస్ ఎలా ఉన్నాయంటే 7:9 కింద ఉన్నాయి. హౌ ఓల్డ్ ఈజ్ సచిన్? సో చెక్ చేద్దాం, ఇప్పుడు సాల్వ్ చేద్దాం దాన్ని. ఫస్ట్ మనకి రాహుల్ ఏజ్ ఏంటో తెలియాలి. ఎందుకు రాహుల్ ఏజ్ తెలియాలంటే సచిన్ 4 సంవత్సరాలు చిన్నవాడు, అందుకని రాహుల్ ఏజ్ నేను ఎక్స్ అనుకుంటున్నాను. తర్వాత సచిన్ ఏజ్ ఏమవుతుంది, ఎక్స్లో నుంచి అంటే రాహుల్ ఏజ్లో నుంచి 4 years తీసేస్తే మనకి సచిన్ ఏజ్ వస్తుంది. సో క్లియర్గా మనం ఈక్వేషన్ కనుక వేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు రాహుల్ ఏజ్ ఏమవుతుంది, రాహుల్ ఏజ్ ఈజ్ ఎక్స్. ఎక్స్ అయితే మనకి సచిన్ ఏజ్ ఏమవుతుంది, సచిన్ ఏజ్ ఈజ్ ఎక్స్ మైనస్ 4. ఎక్స్ మైనస్ 4 అని ఎందుకు వేసుకున్నాం, ఎందుకంటే చిన్నవాడు 4 years చిన్నవాడని క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి రాహుల్ మొత్తం ఏజ్ ఎక్స్ కదా, ఎక్స్ మైనస్ 4 తీసేస్తే మనకి సచిన్ ఏజ్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు కంపేర్ చేయండి, ఏం కంపేర్ చేస్తారు, సచిన్ ఏజ్ అనేది x minus 4 by x equal to మనకి ఏమవుతుంది 7:9. సో ఇప్పుడు ఏం చేయాలి, రేషియోస్ వేస్తే ఈ రేషియో ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, ఇదే కదా రేషియో, 9x మైనస్ 4 9 ఎంతండి 36 ఈక్వల్ టు 7x. సో ఈ 7x ని సైడ్ తీసుకొస్తే మనకి ఏమవుతుంది 9x మైనస్ 7x ఈక్వల్ టు 36. నెగిటివ్ దట్ సైడ్ వెళ్తే పాజిటివ్ అవుతుంది కదా. సో 9x లో నుంచి 7x తీసేస్తే మనకి ఎంత 2x ఈక్వల్ టు 36. x ఈక్వల్ టు ఏమవుతుంది 36/2. x ఈక్వల్ టు 1/8. అంటే ఫ్రెండ్స్ ఎలా ఉందంటే 18 years అనేది ఉంది. సో 18 years ఉంది కాబట్టి నాకు ఇప్పుడు ఏం కావాలి, సచిన్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎక్స్ అంటే రాహుల్ ఏజ్ 8 అయితే అందులో నుంచి 4 తీసేస్తే మనకి సచిన్ ఏజ్ అనేది వస్తుంది. ప్రజెంట్ సచిన్ ఏజ్ ఏంటండి x మైనస్ 4 కదా, x మైనస్ 4 అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకి 18 మైనస్ 4 అంటే మనకి 14 years. సరిపోయింది కదా, అంటే 4 years యాడ్ చేస్తే మనకి రాహుల్ ఏజ్ వస్తుంది, అలాగే 18 లో నుంచి 4 తీసేస్తే మనకి సచిన్ ఏజ్ అనేది వస్తుంది. సో ఇలా మనం ఏజెస్ మీద ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. క్లియర్గా అర్థం చేసుకుంటే క్వశ్చన్ ఎప్పుడేమి ఇచ్చారో అంటే హెన్స్ ఇచ్చారా, బిఫోర్ ఇచ్చారా, ఆఫ్టర్ ఇచ్చారా, మీకు క్లారిటీ వస్తే యాడ్ చేయాలో సబ్ట్రాక్ట్ చేయాలో తెలుస్తుంది కదా. ఇంకా ఈ ఈక్వేషన్ కంపేర్ చేస్తాం, కంపేర్ చేస్తే మనకు రావాల్సిన ఏజ్ అనేది వస్తుంది అనమాట. సో ఏజెస్ మీద ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.